ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఎస్ఎండిసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంచిర్యాలలోని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని కళ్యాణంకు ఆలయాలను ముస్తాబు చేశారు. అభిజిత్ లగ్న ముహూర్తంలో జానకి రఘురాముల వివాహం కన్నుల పండువలా జరిగింది. వేద పండితులు వేద మంత్రాల మధ్య కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసిన భక్తులు పులకించిపోయారు. ఆలయాల్లో తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గంలోని ఆలయాలను సందర్శించారు. పంచంలో ఉన్నటువంటి నీళ్లను మీ భార్యతో మన సీతారాములు మన కట్టేప్పుడు గట్టిగా చెప్పట్టు ఉండాలి. రాజా రామచంద్ర భగవానుకి मुखगमने आचमनीयं समर्पयामि. करोमि दाम्पत्याभिवृद्धि कंकणो यादीनां वानां ग्रहाणां ग्रहणक्षत्राणां कल्याणोत्सव कर्म करिष्ये सुगंध यज्ञोपवीत धारणाद्यं कर्म करिष्ये यज्ञोपवीत पूजनं च करिष्ये. లోకంలో ధర్మార్థాన్ని సంసిద్ధమైనటువంటి ఒక విషయం కళ్యాణము చూడ
కళ్యాణి పాదాలకు పెట్టి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురార వాసికమును నుదుటను గట్టి సొమ్ముగ కస్తూరి నామము తీర్చి చెప్పగవాగి చుక్కను నీలపురాసి ఆడి ముత్యములు తలంబ్రాలుగా గోదాన భూదాన దక్షిణదానం దుర్యమహం సంప్రదీనం చేసుకుంటున్నాడు కాబట్టి మనమందరం కూడా ఇక్కడ చాలా మంది పెళ్లి మనమందరం కూడా అనాలి ఏమని వివాహమైన వాళ్ళందరూ అనండి చప్పుడు చేయండి. ఓం ద్రవందే రాజావరణో ద్రవం దేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రచాన్నిష్టరాష్టం ధారయతాం ధ్రువం ధ్రువందే రాజావరణో ద్రవం దేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రచాన్నిష్టరాష్టం ధారయతాం. ఇక్కడ కూడా లోకం ఉన్నంత వరకు మీరు కలిసిమెలిసి ఉండండి. పాలల్లో పెరుగు కలిపితే మనం వేరు చేయలేము కాబట్టి మీరిద్దరు కూడా ఆ యొక్క పాలు పెరుగు కలిస్తే తోడుకొని గడ్డలాగా తయారవుతుంది. దాన్ని ఎవరు కూడా పెంచి పెద్ద చేసి బాధ్యత మొత్తం కూడా ఆడవారు తీసుకుంటారట. అంతేకాకుండా వివాహమైన తర్వాత అందరికి ఇచ్చేద్దామని పుష్పగంధ సార్వభౌమ పుష్పలీకాని సిద్ధవతి భాగ్యవతి గంధర్వత్యారత్యాది భద్రశీలాని హిరణ్యకౌతుకల్యాని నవవర్షగాత్మిక మధ్యప్రదేశే అస్మిన్ సీతారామకల్పే స్వయంభూ స్వారోచ్ఛిమ సావర్ణి రుద్ర సావర్ణి దక్ష సావర్ణి రౌచ్య భౌచ్య చతుర్థ మన్వంతరాణాం కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యా సంప్రదతే నమమ కన్యాదానం గజపద్దానాం మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాం సాధ్వి సుశీలాయ సుధీమతే. అందరూ చెప్పండి. హిరణ్య దావసో అనంత పుణ్య ఏంటిది ధర్మ అగ్ని నృప తస్కర అంటే ఆడగలిగితే మీరు తప్పదు. చెప్పాల్సిన ఘటనకాలన్నీ కూడా మీరు భ్రాత్రాన సంభాషతే భ్రాతృ అన్నదమ్ములు వాళ్ళు దగ్గరికి రా. రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి సురత్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతానా సావధానం వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా దేవా తస్మాదీనం నహానం గ్రహణం గ్రహణక్షేత్రాను అత్యంత ఓం అత్రాత్మేకిం కరుణాయ బృహస్పతే ఇంద్రాగ్నిమస్పదే సముదానః అఘోరచక్షురపదిగ్నేది శివాదిగుణస్వర్చాహాం జీవే సోమూర్దేవ కామ్య సోనాంశో భవతిపదే శంసపదే. అంటే ఇక్కడెక్కడ ఉండరో చూపిస్తారు. అవునా కాదు? ఎవరితోటి గొడవ బుద్ధిని బట్టి వాళ్ళతోటి పొరపాటున కూడా మనం విభేదించవద్దు. కార్యక్రమం అనంతరం వేదానంద స్వామి దర్శనం అంతా చూసుకొని సమర్పించే అన్న ప్రసాదాన్ని అందరూ చూసుకొని మీ గృహాలకు వెళ్ళవలసిందే. స్వామిని దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సి. ఇంతకుముందు చెప్పిన కదా, మరి డబ్బు లేకుంటే ఏమవుతుంది? తేషాం జ్యేష్ఠావమవదా కుమారుల ముచ్చట ఏమేమి పెట్టకూరి, తెలిసిన ముచ్చట నా దగ్గర ఇక్కడ చెప్పుని ఉడలే వాని బాధ వానికి. అందుకోసం అన్నదమ్ములు దగ్గర రా. భృత్యాకుప్యతి, భృత్యులు అంటే పని చేసేటో, కుప్యత అంటే పని తప్పించుకొని మంగళం.
రూపాయలు, శంకర్ రామన్న గారు 200 రూపాయలు, అల్లమూరు ఎల్లయ్య గారు 200 రూపాయలు. కంటే భక్తామి శుభగే కంఠేన శరణశివాం మహాంగారం మహోత్సవమహోత్సవకాలే సూర్యాదినామానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం అత్యంతానుకూలతాలు కేదా పుణ్యపద ప్రసాద సిద్ధులకు రామచంద్ర భగవానికి అవతరించడం పుట్టినరోజు రామచంద్రమూర్తి పుట్టినరోజు రోజున పచ్చడంట. మరియు సీతారాముల కళ్యాణం జరుగుతున్నది. అయితే సీతారాముల మహోత్సవ కార్యక్రమానికి అన్నదాత ముక్కు వంజిరెడ్డి లక్ష్మీ దంపతులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీరామచంద్ర భగవానికి ఒకసారి ముక్కు వంజిరెడ్డి లక్ష్మీ దంపతులు ఎక్కడ ఉన్న వేదిక మీదకి రావాల్సిందిగా. సురేష్ 16 రూపాయలు, కుమ్మరి రాహుల్ 116 రూపాయలు. అంజరెడ్డి లక్ష్మీ దంపతులు ఎక్కడ ఉన్నారు? వేసి వాళ్ళకి ఇక్కడ వేసి వాళ్ళకి నైవేద్యం ఫోటో వేసి పెట్టండి. అందరి కాలం మూసుకోండిగా. ఏకశిలపురవాసా సీతా రామ రామ లోకేశ బహురూప విలాస కాళ్ళ మహేశ్వరి మల్లేశ్వర నారాయణ. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విజయ గణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు. రాములోరి కళ్యాణ మహోత్సవంలో మందమరి ఏరియా జీఎం దేవేందర్ దంపతులు పాల్గొని దేవతామూర్తుల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి చెన్నూరు శాసనసభ సభ్యులు స్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, క్యాటన్పల్లి మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండ రామాలయానికి విచ్చేస్తున్నటువంటి చెన్నూరు శాసనసభ సభ్యులు వివేక్ వెంకట స్వామి గారికి ఉద్యోగ ప్రాప్తి అర్థం సీతా లక్ష్మణ వాసచంద్రమేత శ్రీరామచంద్ర స్వామి పరికిరణ అనుగ్రహార్థం శ్రీరామాష్టమి కలిసే ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ లక్ష్మీదీపం ఆచార్యబాబు రవీంద్ర హృదాయతాక్షం రామ శ్రీమదావినారాయణ
వివాహంలో జరిగినట్టే మాంగళ్య దారుల పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఆ మాంగళ్యాన్ని అక్కడ స్వామి వారు మీకు భరింపజేస్తారు. మీరందరూ కూడా భరించి నమస్కారం చేసుకోండి. రమారమణ గోవిందో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గౌడ్ మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భవించి 45 వసంతాలు అవుతున్న సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కష్టపడాలని కోరారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జిందాబాద్ జిందాబాద్, బీజేపీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిష్కరణ దినోత్సవాన్ని జిల్లా ఆఫీసు లోపల ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా గత 45 సంవత్సరాలుగా కార్యకర్తల కృషి ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగింది అంటే కేవలం కార్యకర్తల కృషి వల్లనే మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి శ్రీరామచంద్రునికి హనుమంతుడు ఏ విధంగా తన సర్వస్వాన్ని త్యాగం చేసి పనిచేసిండో, భక్తి చాటిండో, ఆ రకంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత 45 సంవత్సరాలుగా తమ జీవితాలను మొత్తం త్యాగం చేసి పార్టీ నిర్మాణం కోసం కృషి చేయడం వల్ల ఈరోజు 11 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గతంలో వాజ్పేయి గారు అధికారంలోకి ఉండి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడం లోపల విజయం సాధించడము, ఇదే కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ శాసనసభ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం లోపల కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా, ప్రతి వ్యక్తికి లబ్ధి చేరే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని. బీజేపీ పార్టీ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భావ దినోత్సవము 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. గత 45 సంవత్సరాలలో మనం చూస్తే భారతీయ జనతా పార్టీ
అనేక మార్పులు, అంటే ఒకవైపు కుటుంబ పార్టీలు, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా 12 కోట్ల సభ్యులతో ఉన్న రాజకీయ పార్టీ, అనేక మార్పులు ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 370 విషయంలో కావచ్చు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు కావచ్చు, ఇవన్నీ మార్పులు కూడా కేవలము భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమైనవి. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాలలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అన్ని వర్గాల కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 3వ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, అన్ని రాష్ట్రాలలో గెలిచింది. అంబేద్కర్ యొక్క నిజమైన వారసులు భారతీయ జనతా పార్టీ. ఒక దళితుల్ని రాష్ట్రపతి చేసిండ్రు, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిండ్రు. ఇవాళ అనేక మంది ముఖ్యమంత్రులు బీసీలు, ఒక ప్రధానమంత్రి బీసీ సామాజిక వర్గాలు. అట్లనే ఈ వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్న ఈ వర్గాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధం ద్వారా ఈ వర్గాలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను, మారుమూల ప్రాంతాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది. వాళ్ళన్నిటికీ కూడా ఇవాళ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సో భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, భారతీయ జనతా పార్టీ వస్తే మైనారిటీస్కి ఇక్కడ వాళ్ళు ఉండలేరని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఏదైతే మనం చూసినాం గతంలో సిఏఏ చట్టం వచ్చింది, మైనారిటీల పౌరసత్వం పోతుందన్నారు, కానీ ఇక్కడికి పోలేదు. అట్లనే వక్ఫ్కు సంబంధించిన బిల్లు కూడా మైనారిటీలకు వ్యతిరేకం కాదు. నిజంగా పేద ముస్లింలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి పొందుతారు. ఇంతకుముందు కొన్ని కుటుంబాలు అవినీతి అక్రమంగా సంపాదించి ఈ దేశాన్ని ఏలుతున్నాయి. ఆ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ అనేది ఇదే సిద్ధాంతంతో రేపు తెలంగాణలో మన మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలలో, ఎప్పుడు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలు, అటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇటు మున్సిపల్ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేస్తాము. ఇక్కడున్న ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలు అందేలాగా నిజమైన అభివృద్ధి ఏంటిదో మేము చేసి చూపిస్తాము. శ్రీరాంపూర్ ఏరియా సాయిబాబా ఆలయ సమీపంలోని ఎన్హెచ్ రహదారి ఆనుకొని ఉన్న ఆర్కేడ్ కాలనీ, భగత్ సింగ్ నగర్లకు ప్రధాన రహదారిగా ఉన్న అప్రోచ్ రోడ్డు పూర్తిగా అసంపూర్తిగా ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారడంతో మాజీ ఎంపీటీసీ వేల్పుల రవీందర్ మమతలు స్వంతగా 45,000 రూపాయల ఖర్చుతో రోడ్డు నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రోడ్డు సౌకర్యం కోసం పూర్తిగా చెడిపోయి ఉన్న రోడ్డును నిర్మించడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాలతో రోడ్డు నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక మల్లేష్, పొట్లపల్లి శ్రీరాములు, బండి తిరుపతి, శనిగారపు భూమయ్యలు మాట్లాడుతూ కాలనీ వాసులకు రహదారి సౌకర్యార్థం రోడ్డు నిర్మించిన మాజీ ఎంపీసీ వేల్పుల మమత రవీందర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదాసి రాజయ్య, గుండు మల్లయ్య, కల్లపల్లి స్వామి, మొండి, బక్కదట్ల ఓదేలు, రామగిరి మల్లన్న, హేమంత్, మహేందర్, అక్షయ్, రవి, రమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాత నస్పూర్ మున్సిపాలిటీ పరిధి, ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 8వ వార్డులో ఎన్హెచ్ హైవేను ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఎన్హెచ్ హైవే వేసినప్పుడు దానికి అప్రోచ్ వేయాలి. ఆ ఎన్హెచ్ హైవే అధికారులకు సమన్వయం చేయలేక దాదాపు మంచి చేయాల్సినటువంటి ఈ ప్రాంతాన్ని అప్రోచ్ చేయలేదు. వేయక ఇటు సింగరేణి కార్మికులైతేంది, కార్మిక కుటుంబాలు అయితేంది, గోదావరి కనిపోయేటువంటి వాహనదారులు అయితేనేమి, బెల్లంపల్లి మార్గం పోయేటువంటి వాహనదారులు అయితేంది, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నుంచి పోయేటప్పుడు 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, 4 వీలర్ పోతే బంపర్ కూడా తాకేటువంటి పరిస్థితి. అంతా లొందలమయమైనటువంటి ఈ ప్రాంతం. 2 వీలర్ అయితే దిగి నడిచే పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాకు స్థానిక ఉన్నటువంటి నాయకులు చిలక మల్లేష్ గారు కానివ్వండి, మా బాపు పొట్లచిల్ల రాములు గారు కానివ్వండి, భూమన్న కానివ్వండి, మల్లన్న కానివ్వండి, బండి తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి నాకు చెప్పడం జరుగుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది మనకైనా ఎవరికైనా కానీ. అంటే అది కేవలం ఒక 6వ వార్డో 7వ వార్డుకో సంబంధించిన అంశం కాదు. దాదాపుగా నస్పూర్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతానికి సింగరేణి కార్మికులు చాలామంది ప్రతిరోజు
పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డ్యూటీలు చేసేటువంటి పరిస్థితి. నైట్లు అయితే ఇంకా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి లోపల వీళ్ళు చాలాసార్లు మాకు విన్నవించడం జరిగింది. కానీ అది ఎంత ఎక్స్పెన్సివ్ తోటి అంటే ఖర్చుతోటి కూడుకున్న పని కాబట్టి మేము చాలా ఆలోచించినాం. కానీ మా ఖర్చు కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యమైనటువంటి ఆలోచనతోటి అది ఎంత ఖర్చైనా వారు కూడా అన్న మరి మేము చెప్తున్నాం కానీ ఖర్చు బాగా అవుతుంది కానీ మరి ఏదో చిన్నగా అయ్యేది కాదు అంటే సరే అన్న, ఏమైనప్పటికీ ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి అది ఎంత ఖర్చైనా సుమారు 40-45 వేల దాకా ఖర్చు అయింది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి ఆదేశానుసారం వారి ఆశీస్సులతోటి ఇక్కడ నిన్న రాత్రి అప్రోచ్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అప్రోచ్ రోడ్డు వల్ల కనీసం ఏ ఒక్కరికి ప్రమాదం జరగకుండా అది నాకు సంతృప్తినిస్తుందని మీ అందరికీ తెలియజేస్తుంది. ఆర్కేడ్ కాలనీ భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో గల షిరిడి సాయిబాబా మందిరం ముందర NH రోడ్డు సమీపంలో ఆ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొంచెం లోటుపాట్లు ఉండడం వల్ల వారు NH వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉంటే అటు స్టోర్కు కానీ అటు బెల్లంపల్లి వైపు వెళ్ళే ప్రయాణికులకు అట్టి మన కార్మికులకు కర్షకులకు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉండి ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్ అయి పడిన గాయాలు కూడా అవడం జరిగింది తీవ్ర గాయాలతో. ఈ విషయాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు మన వేల్పుల రవణ స్థానిక మాజీ ఎంపీటీసీ వేల్పుల రవణ గారి దృష్టికి మా కాలనీ వాసులం పెద్ద మనుషులం అందరం కలిసి వారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు వెంటనే స్పందించి దాన్ని నిన్న రాత్రి మరమ్మతులు చేయించడం జరిగింది. సుమారు 45,000, 50,000 దాకా వాళ్ళు సొంత ఖర్చులతోటి ఆ యొక్క నిర్మాణాన్ని చేశారు. వారు రానున్న రోజుల్లో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వారి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో 6వ వార్డులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మా దృష్టికి వస్తే మేము కానీ మన రవణ కానీ రామన్న కానీ భూమన్న కానీ జక్కుల శ్రీనన్న కానీ తిరుపతన్న కానీ మేము ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ మేము సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు రానున్న రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఎలాంటి కాలనీవాసులకు ఏ సమస్య లాంటి ఏ వచ్చినా మేము అందరం అందుబాటులో ఉంటామని చెప్పేసి మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గల NHకు ఆనుకొని ఉన్న రోడ్డులో సర్వీస్ రోడ్లో తీవ్ర రోడ్డు ప్రమాదాలకు గురవుతుర్రు. కావున మేమందరం కాలనీ వాసులం అందరం వేల్పుల రవీందర్ మమతా గారులను అడుగుడుతోటే ఆయన సానుకూలంగా స్పందించి ప్రేమసాగర్ ఆదేశానుసారం వారి యొక్క సహకారంతో ఇక్కడ రోడ్డు నిర్మించినారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్కేడ్ కాలనీ దగ్గర సాయిబాబా గుడి వద్ద దగ్గర NH రోడ్డుకు ఆనుకోనున్న వాడు నీళ్ళు రోడ్డు చేయలేదు. దానికి పొద్దున 6 గంటలకు నేను పోతా అంటే నేనే శిల్పై అడ్డం పడిపోయినా. లేచి మళ్ళీ అంత చూసుకొని బండి లేపేది నన్ను వాళ్ళు తెల్లారే మళ్ళీ నేను పోయి ఇట్లా ఎట్లా హెల్ప్ రవీందరు ఈ అడ్డం పడ్డకి ఇట్లా సంగతాన్ని చెప్పడం జరిగింది. అక్కడ రోడ్డు కావాలని ఎన్నటి సందో చెప్పుకుంటాను ఉన్న కార్యకర్తలు సాయిబాబా భగత్ సింగ్ కాలనీ వాసులు అందరూ కలిసి చెప్పడం జరిగింది. చెప్పినాక ఎమ్మడే దాని గురించి కొంచెం పరిణామం తీసుకొని శ్రీరామనవమి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని బుద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గారెపటి ఆంజనేయ స్వామి ఆలయంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలు చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. ముందుగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు పయ్యవుల లక్ష్మయ్య ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ తర్వాత కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ
కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన దోమల రమేష్, పుష్పలత, దోమల లక్ష్మణ్ సునీత, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గంగుల పద్మ వెంకటసాయి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పయ్యవుల లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండి రైతులకు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఆలయ పునర్నిర్మాణం చేయుటకు విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చిందం లక్ష్మీరాజం చిందం లక్ష్మీరాజం గారు అమ్మవారి బట్టలు సమర్పిస్తాడు. ఆయన 40 గంటల ₹10,300 సమర్పించారు. మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పైసలు మొక్కి కొట్టు. ఫోటోలు దూరం పెట్టిండు మా తెలుసు ఆయన కింద ఇక్కడ కానీ మాదే మాట్లాడిచింది రాంపూర్ సంవత్సరం రాంపూర్ హాస్టల్ ఎగ్జామ్ 10th ఉన్నది పట్టుండే లక్క కొండపూర్ ఎగిరి కొట్టలేవు మా ఫోటోలు తీసావు నాకు ఎత్తుకుంటా కదా ఇస్తే పాపం ఎందుకంటే రైట్ నా కోరిక ఉంది అట్లా చేయాలనుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. భక్తులందరికీ నా విన్నపం ఏమంటే ఈ స్వామి దయామయుడు, ఆదర్శమూర్తి, అందరినీ భక్తులందరూ కాపాడిన స్వామి కాబట్టి ఆ విధంగా ఆ భగవంతుడు కూడా మమ్మల్ని కాపాడి ఈ గుడి గురించి ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలని అతని కోరిక కాబట్టి అతని అంత అనుసారంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా అందరూ నాకు తోడుగా ఉండి వారి చేతితోటి వాదితోటి నా చేతికి నాకు సహకరిస్తే ఈ గుడిని బాగు చేయాలని అందరి భక్తులందరూ కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సీతారామ కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఆర్కేడ్ కాలనీలోని గణేష్ మందిర్లో గీతా ప్రశాంతి నిలయంలో గీతా సత్సంగ్ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అతి వైభవోపేతంగా జరిగింది. సీతారాముల తలంబ్రాలు విగ్రహాలు శోభయాత్రగా వివాహ వేదిక వద్దకు గీతా భక్తులు కోలాటాలతో తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులతో ఆలయాలు కలకలలాడాయి. RK6 కొత్త రోడ్ వద్ద గల ఆంజనేయ ఆలయంలో RK6 కాలనీ శివాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కమిటీ అధ్యక్షుడు మారుతి, కౌన్సిలర్లు పంబాల గంగా ఎర్రయ్య, బెడిక లక్ష్మిలు పాల్గొని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు వేలాదిగా హాజరయ్యారు. తాళ్లపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్ బండారి సంధ్యారాణి సుధాకర్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు మన గోత్రము మన పేరు ఎవరి గోత్రము వారి పేరు మనసోత్సవాలు చెప్పుకోవడం కూడా 24 జీవరాశి అస్పృశ్యామే స్థితాన సర్వేషాం భక్తజాల నానానామ గోత్రోద్భవస్య నానానామ వంశోద్భవస్య కుటుంబ సహ బాంధవ సహ ఆశ్రిత వర్గాణం క్షేమ ధైర్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం పాప నివృత్తి అర్థం సర్వ శ్రీరామ 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 అనుకుంటున్నాను సరిపోతుంది. మీ మనస్ఫూర్తిగా నువ్వు వచ్చిన వాళ్ళు ఎన్నుకున్నవా ముందులో ఏం చూడకండి, నామస్మరణతో బయటకు వెళ్ళండి. శ్రీరామ అలంకరణార్థం దివ్యపరిమళ శ్రీగంధం సమర్పయామి. గంధద్వారాంగురాదర్శాన్ నిత్యపుష్పాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహో భక్వదేశ్వయో గంధం సమర్పయామి. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. స్వామి వారికి 50 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి రాముల వారి ఆశిస్తులు కోరుకుంటున్నాం. గారు స్వామి వారికి 20 రూపాయలు సమర్పించారు. జరగండి. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయాంలోనేనని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జ్ పనులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరి దశకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, బాల్క సుమన్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి పనులను నత్తనడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరంన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జ్ పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రిడ్జ్ ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాన్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బానేష్, లాడెన్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్లకు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నారా, అజ్ఞానులుగా మాట్లాడుతున్నారా? రామకృష్ణాపూర్ ప్రజలు గమనించండి. ఎందుకంటే యాక్చువల్గా
2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్న కాకా కుటుంబం వివేక్ వెంకటస్వామి చొరవ వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది. అతను శాంక్షన్ చేయడం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుని ఓదేలన్న పీరియడ్లో 27 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు నిర్వాసాలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బాల్కా సుమన్, 18 నుంచి 23 వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాల్కా సుమన్ దీన్ని ఏ కోశాన పట్టించుకోకుండా కంచుకున్న ఇస్కాసురుడు 22% కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దోచుకోవడం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇది పని లేట్ అవుతూ జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత అసలు ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం బాల్కా సుమన్కి లేకుంటే మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. మా రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు అంటే అతను మమ్మల్ని అవహేళన చేస్తూ మీరు 4 వీలర్లో తిరుగుతూ ఉన్నారు, మీకు కార్లలో తిరగడానికి మీకు రోడ్లు వేయాలా అని చెప్పి అందరి ముందు వేసుకున్నప్పుడే మేము 4 వీలర్లో తిరుగుతున్నామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. చీమలు పుట్టిన పుట్టలో పాము దూరినట్టు ప్రజల మీద, నాయకుల మీద విషాన్ని చిమ్ముతూ బెదిరించే రాజకీయం చేస్తూ నేను ప్రజలు బుద్ధి చెప్పిర్రు. డాక్టర్ రాజా రమేష్ గారు, మీరు సమాజానికి మంచి చేసే మాటలు చెప్పాలి. రాజకీయంగా విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా విభేదిద్దాం, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. డాక్టర్ రాజా రమేష్, జాగ్రత్తగా మీరు మోటార్ సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కానివ్వండి, రామకృష్ణాపూర్లో ఆగడానికి అంకురార్పణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 23లో ఇందాకనే మన వడ్డాల సింగ్ చెప్పిండు 56 లక్షల రూపాయలు 23 ఆగస్టు 24న శాంక్షన్ చేసిన తర్వాత మరి నుంచి ఇప్పుడు మార్చి వరకు 5 నెలల్లో దీన్ని పూర్తి చేసిన ఘనత గడ్డం వంశీబాబుది. తండ్రి కొడుకులు ఉండడం వల్లనే ఈ చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. బాల్కా సుమన్ కేవలం చాని చిమ్ముతున్నాడు. డాక్టర్ రాజా రమేష్, బీఆర్ఎస్ నాయకులారా, ఒకసారి రామకృష్ణాపూర్ ప్రజలారా, ఈ బ్రిడ్జిని ఎవరి పార్లమెంటులో కనుక ఈ రైల్వే బ్రిడ్జి శాంక్షన్ కాకపోతే ఈ అప్రోచ్ రోడ్ ఎవరు శాంక్షన్ చేసేవాళ్ళు? నల్లాల ఓదేళ్ళు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇదే బీఆర్ఎస్ నాయకులు కోర్టులో కేసులు వేయిస్తూ ఓదేళ్ళు ఉండుంటే అతని హయాంలో శాంక్షన్ అయింది. కానీ మన అదృష్టం కాకా వెంకటస్వామి గారే దీనికి అంకురార్పణ చేసిర్రు. అతని చేతుల మీదుగా ఈ ఏప్రిల్ నెలలో దీన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. మా చిరకాల వాంచైనటువంటి ఈ అప్రోచ్ రోడ్డు స్వామికి చెందుతుంది. బాల్కా సుమన్, గుర్తుంచుకో, నువ్వు ఒక చెందూరు నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయిన వాడు, మళ్ళీ ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు. మన డాక్టర్ రాజా రమేష్ అండ్ బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్, అతను చొప్పదండికి పోతున్నాడు, లేకపోతే టీఆర్ఎస్లో అతను తీసి పక్కన పెట్టిరు. మీరు ఆలోచించండి. ఎందుకంటే అతను నమ్ముకున్న, అతనితో పాటు జర్నీ చేసిన 20 మందిలో దాదాపు ఏ ఒక్క నాయకుడిని ఎదగనివ్వలేదు, వచ్చి పరామర్శించింది లేదు. అదే సాయి చంద్ చనిపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉన్నావు. నమ్ముకున్న ఏ ఒక్క నాయకుడిని, ప్రజల్ని ఏనాడు అతను ముందుండడు. స్వార్థపరుడు. నమ్మించి గొంతుకోయడంలో బాల్కా సుమన్ మాస్టర్ డిగ్రీ తీసుకున్న సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏనాడు ఏ కోశాన పార్టీని పట్టుకున్న పాపాన పోలేదు. నువ్వు వెంటనే రాజీనామా చేసి మీ కార్యకర్తలకు హితబోధ చేయాల్సిన అవసరం ద్రోహి. గుర్తుంచుకో, ఇటు బీఆర్ఎస్తో ఉంటూనే ఇటు కాంగ్రెస్తో స్నేహం చేస్తున్నాడు. ఎప్పుడు పార్టీ మారుతాడో బాల్కా సుమన్ తెలియదు. మీరు బీఆర్ఎస్ నాయకులారా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రామకృష్ణాపూర్లో అన్నదమ్ములు కాదు, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన గంట వివేక్ వెంకటస్వామిదని ఘంటాపదంగా చెప్తున్నాం. కాకా కుటుంబాన్ని ఇది పేటెంట్ హక్కు కాకా కుటుంబానికే చెందుతుందని సందర్భంగా తెలియజేస్తూ వివేక్ వెంకటస్వామి కుటుంబానికి జేజేలు పలుకుతూ రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జ్ పనులని పూర్తి చేసుకొని వెంటనే ప్రజలకు అంకితం చేస్తారు. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామకృష్ణాపూర్లో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధనా సింగ్ జెండా ఆవిష్కరించారు. ఆ పార్టీ సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్, సీనియర్ నాయకులు ఆరుముల్ల పోషం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. భావితరం అన్ని రంగాలలో రాణించే విధంగా దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి వేణుగోపాల్, వేముల అశోక్, రామ్ కిషోర్, శ్రీనివాస్, కళాధర్ రెడ్డి, వైద్య శ్రీనివాస్, ఈశ్వరాచారి, సంతోష్ రామ్, శ్రీలత, శెట్టి రమేష్, దేవేందర్, మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. శ్రీరామనవమి ఈ రెండు ఇది ఒక్కటే రోజు వచ్చింది. భారత్ మాతాకి కిషోర్ బాబుదా ఎందుకో ఒక ఆబ్సెంట్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కేతనపల్లి పట్టణంలోని పురవీధుల గుండా ప్రతి పోలింగ్ బూత్లో మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి
జంగం జ్యోతి గారు మరి ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ దేశానికి 47 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో భ్రష్టు పట్టిపోయిన సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ ప్రపంచమే గర్వించదగ్గ విధంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మనం అందరం కూడా ఇంతటి భారతీయ చక్కటి పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మన అందరి గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలి. మనం అందరికి కూడా తెలుసు, కరోనా సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఆహార భద్రత కింద మన అందరికి కూడా 5,000 రూపాయలు 5 కేజీల బియ్యం, అదేవిధంగా మహిళా సోదరులందరికీ కూడా డాక్టర్ గ్రూప్ తరఫున మరి వారందరికీ కూడా 500 చొప్పున మరి ఆ రోజు కష్టకాలంలో మరి నరేంద్ర మోడీ గారు ఆదుకున్నారు. కేవలం ఒక కరోనా విషయంలో కాదు, స్వచ్ఛ భారత్ పేరిట మహిళా సోదరుమణుల యొక్క భద్రతను కాపాడడం కోసం కూడా మరి మరుగుదొడ్లను మరి శాశ్వతంగా వాళ్లకు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళా సోదరుమణులందరూ కూడా ఏదైతే ముస్లిం మహిళా సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ట్రిపుల్ తలాక్ పేరిట కూడా ముస్లిం మహిళా సోదరులకు భద్రత కల్పించింది. మొన్నటికి మొన్న రాజ్యసభలో మరి ఏదైతే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా వక్ఫ్ చట్టాన్ని వాడుకుంటారని చెప్పి కూడా మొన్నటికి మొన్న సవరణలు చేసి మరి పేద ముస్లిం ప్రజల కోసం మరి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్లా ఒక పక్క మళ్ళీ ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా దేశ చరిత్రలోనే 370 ఆర్టికల్ కూడా మరి నరేంద్ర మోడీ గారితోనే మరి సాధ్యమైంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.